ద్వారపాలకులారా, మేము బ్రహ్మమానసపుత్రులము. సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులను పేరుగల మహర్షులము. విష్ణువు దర్శనార్థమై భక్తితో వచ్చినాము. అటులనా మేము విష్ణువును రక్షించు ద్వారపాలకులమైన జయ విజయులము. విష్ణువు కంటే మేమే అధికులము, బలవంతులము, మేమే దేవుళ్ళము. బాలకులారా, మీకు మా దర్శనము చాలు. సంతృప్తితో ఇక తిరిగిపోండి. దురహంకారులారా, ఏమిటి ఈ ప్రగల్భములు? మీకు మహిమాన్వితుడైన ఆ శ్రీ మహావిష్ణు నారాయణునితో పోలిక ఏమిటి? మేము ఇప్పుడు విష్ణువు దర్శనము చేయక తప్పదు. మీరు పక్కకు తొలగండి, లేనిచో మా శాపమునకు గురికాగలరు. తస్మాత్ జాగ్రత్త. వీల్లేదు, మేమే దేవుళ్ళము, మమ్మల్ని మించి ఎవరూ లేరు. మీరు వెనుతిరిగిపోండి. నాస్తిక, మతోన్మాదులారా, రాక్షస స్వభావులారా, మీ స్వభావమునకు తగిన శిక్ష అనుభవించి తీరవలెను. మీరు భూలోకమున హిరణ్యాక్ష, హిరణ్యకశ్యప రాక్షసులై జన్మించి నాస్తిక మత ప్రచారముతో దైవద్వేషముతో జీవింతురుగాక. మహర్షులారా, మా అపరాధమును మన్నించి అనుగ్రహించండి. మీరు నాస్తిక మత ప్రచారకులై దైవద్వేషముతో వైరభక్తి యోగముతో శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యమును పొందగలరు. ధన్యోస్మి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దేవా, మీ దర్శన భాగ్యముతో మా జన్మలు ధన్యమైనవి. నీ ద్వారపాలకులు మా శాపమునకు గురియగుట మాకు విచారకరము. ఇందులో మీ దోషము ఏమీయునూ లేదు. ఇది నా జగన్నాటక మాయా విలాసము. మీరు చింతింపవలదు. నా ద్వారపాలకులు జయ విజయులు రాక్షస స్వభావముతో హిరణ్యాక్ష హిరణ్యకశిపులై భూలోకమున జన్మించి నాస్తిక మతమును ప్రచారము చేసి నాతో వైరభక్తి యోగమున మరల నా కడకే రాగలరు. దేవి, మన పిల్లలు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు చూడు. ముద్దులొలుకుచూ ఎంత ముచ్చటగా ఉన్నారో. వీరు తపశ్శక్తి సంపన్నులు కాగలరు. అవును ప్రభు, మీరు చెప్పింది నిజమే. మన పిల్లల ఆటపాటలు చూచి నేను పులకరిస్తున్నాను. రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమా పులోమి. మీరందరూ భూలోకములో బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు చేయుచున్న హిరణ్య కశ్యపుని తపస్సును సర్వ విధముల భంగపరచండి. ఇదే నా ఆజ్ఞ. అతని తపస్సు సఫలమైతే వరగర్వముతో ముల్లోకములను ఆక్రమించగలడు. లోక కంటకుడై నాస్తిక మతమును విజృంభింపజేయగలడు. చిత్తం ప్రభు, తమరు ఆజ్ఞాపించినట్లే. ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ.
బ్రహ్మదేవాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. హిరణ్యకశ్యప, నీ తపస్సుకు మెచ్చి తిని నీకు కావలసిన వరములను కోరుకొనుము. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యము చేత నా జన్మ ధన్యమైనది. నన్ను కరుణించి నాకు మరణము లేని వరమును ప్రసాదింపుము. హిరణ్యకశ్యప, ప్రతి ప్రాణికి శారీరక మరణము తప్పదు, కానీ ఆత్మ శాశ్వతమైనది. నీవు ఆధ్యాత్మిక అమృతత్వమును సాధించుటకు ప్రయత్నింపుము. అయినచో బ్రహ్మదేవా, నేను కోరుకొను మరొక వరమును ప్రసాదింపుము. నాకు ఈ జన్మలో పగలు కాని రాత్రి కాని, ఇంటిలోన కాని బయట కాని, ఆకాశ వాయు అగ్ని జలములందు కాని, భూమి మీద కాని, దేవ దానవ మానవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదుల చేత కాని, పశు పక్ష్యాది జంతువుల చేత కాని, ఏ విధమైన ఆయుధాలతోనూ మరణము లేని వరమును నాకు ప్రసాదింపుము. తథాస్తు తథాస్తు, అట్లే జరుగుగాక. బ్రహ్మదేవ, నీవిచ్చిన వరములు అమోఘములు కదా? అవును, నేను ప్రసాదించిన వరములు అమోఘములు. నాకింకా మరణము లేదు. నేను అమరుడను. ఈ దేవుళ్లతో నాకు ఇంకేమి పని? నేనే దేవుడను. ఈ దేవుళ్ళందరూ నాకు దాసులు బానిసలు. వారు నేను చెప్పినట్టు వినవలెను. నేను దేవాధిదేవుడను. జయ హో హిరణ్యకశ్యప, జయ హో హిరణ్యకశ్యప. ఓయి మూర్ఖుడా హిరణ్యకశ్యప, నేనిచ్చిన వరములను సద్వినియోగము చేసుకొనుము, దేనిచో ప్రమాదములో పడిపోయేదవు. విష్ణు శరణాగతి చేసి రక్షణ పొందుము. ఎవరా విష్ణువు? ఈ దేవుళ్లతో నాకు ఇంకేమి పని? నేనే దేవుడను. ఈ దేవుళ్ళందరూ నాకు దాసులు బానిసలు. వారు నేను చెప్పినట్టు వినవలెను. నేను దేవాధిదేవుడను. ఓయి విష్ణుమూర్తి, ఎక్కడున్నావు? బయటికి రమ్ము. పలుకకున్నావేమి? నన్ను చూచి భయపడుతున్నావా? పిరికివాడా, నువ్వొక దేవుడివా? నీకు భక్తులా ఇక చాలులే నీ వైభవము. జయ హో హిరణ్యకశ్యప మహారాజా, విష్ణుమూర్తిని దర్శించి వచ్చుచుంటివా? నారద మహర్షికి స్వాగతము. ఎక్కడున్నాడు నీ విష్ణుమూర్తి? నన్ను చూచి భయపడి పారిపోయినాడు. నారాయణ, అపచారము హిరణ్యకశ్యప మహారాజా. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన విష్ణువుతో విరోధము నీకు అత్యంత ప్రమాదకరము. అతని జోలికి వెళ్ళవలదు. అతని అధికారమును అంగీకరించుట నీకు శ్రేయస్కరము. అతనికి శరణాగతి చేయుట నీకు కర్తవ్యము. నారద, నాస్తిక మతమును విజృంభింపజేయుటయే నా జీవిత లక్ష్యము. పాషండ ఎడారి మతములను ప్రచారము చేయుటయే నా ధ్యేయము.
సనాతన భారతీయ హిందూ ధర్మమును భ్రష్టు పట్టించదను. వేద విద్యను అంతము చేసెదను. హిందూ దేవాలయములను శిఖరములను ధ్వంసము చేసెదను. గుడులలో నా విగ్రహములను ప్రతిష్ఠించెదను. సాధువులను సత్పురుషులను నానా విధములుగా హింసించెదను. యజ్ఞ యాగములకు విఘాతమును కలిగించెదను. దైవ సామ్రాజ్యమును కూలద్రోసి రాక్షస సామ్రాజ్యమును స్థాపించెదను. భారతదేశమును సర్వనాశనము చేయుటయే నా పని. తెలిసినదా నారదా నా జన్మ రహస్యము? అది నీ వల్ల జరగని పని. వినాశకాలే విపరీత బుద్ధిః. నీకు వినాశకాలము దాపురించి విపరీత బుద్ధులు పుట్టుచున్నవి. విష్ణుమూర్తి నిన్ను అనుగ్రహించి రక్షించుగాక. ఇక సెలవు. సరే నారదా, కానిమ్ము. జయ హో జయ హో హిరణ్యకశ్యప మహారాజ రాజాధిరాజ రాజాధిరాజ రాజమండల మార్తాండ మార్తాండ తేజో విరాజిత రాజమండల మార్తాండ తేజో విరాజిత సర్వలోక. జయ హో జయ హో. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం దానవ సార్వభౌమ స్వాగతం దానవ సార్వభౌమ హిరణ్యకశ్యప రాజచంద్రమా స్వాగతం దానవ సార్వభౌమ హిరణ్యకశ్యప రాజచంద్రమా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సూర్యకోటి తేజస్వి నీవే సాటిలేని తపస్వి నీవే సూర్యకోటి తేజస్వి నీవే సాటిలేని తపస్వి నీవే నిన్ను మించిన రాజన్యుడు భువిలో అవతరింపజాలడు దివిలో నిన్ను మించిన రాజన్యుడు భువిలో అవతరింపజాలడు దివిలో. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం దానవ సార్వభౌమ స్వాగతం దానవ సార్వభౌమ హిరణ్యకశ్యప రాజచంద్రమా స్వాగతం దానవ సార్వభౌమ హిరణ్యకశ్యప రాజచంద్రమా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. నారద మునీంద్రులకు స్వాగత ప్రణామములు. మా చిరంజీవిని ఆశీర్వదించండి. చిరంజీవ శ్రీమన్నారాయణ విష్ణుదేవ పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు సుమంగళీ క్షేమమే కదా. నీ ప్రభువు హిరణ్య కశ్యపుడు దిగ్విజయముగా బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేసి అసాధారణమైన వరములను పొంది దిగ్విజయముగా తిరిగి వచ్చుచున్నాడు. కాని ఏమిటి మహర్షి? నీ ప్రభువు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి మరణము లేని వరమును పొంది
ఆ వరగర్వమున నాస్తికుడై విజృంభించి మహాశక్తిమంతుడైన బ్రహ్మజనకుడైన విష్ణుదేవునితోనే విరోధము పెట్టుకొనుచున్నాడు. ఇప్పుడు నీ గర్భమున ఉద్భవించినది విష్ణుదేవాంశ సంభూతుడైన కుమారుడు. ఇతడు అందరికీ ఆహ్లాదమును కలిగించుచు ప్రహ్లాద నామముతో వర్ధిల్లుచు లోకమును ఉద్ధరించగలడు. తన తండ్రిని కూడా కాపాడుచు ఆ శ్రీ మహావిష్ణువును అతనిచే దర్శింపజేయగలడు. కాని మరల ఈ కాని ఏమిటి మహాత్మా? నీ ప్రభువు విష్ణు భక్తుడైన తన కుమారునితోనూ వైరము పూని అతనిని హింసించును. ప్రహ్లాద బాలునకు తండ్రి వలన ప్రమాదము లేకుండా నేను ఇప్పుడే నీ ప్రభువు రాకమునుపే ఈ బాలునకు నారాయణ మంత్రమును ఉపదేశించెదను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అద్భుతం, అద్భుతం! ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని గ్రహించాడు. ఇంకా అతనికి ఎవరి వల్ల ఎటువంటి ఆపద కలుగదు. ధన్యోస్మి మహాతపస్వి. నిత్య సుమంగళీ భవ, సదా సుమంగళీ భవ, చిరంజీవ చిరంజీవ. ఇక సెలవు. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. స్వాగతం ప్రభో ప్రాణనాథ, విజయోస్తు విభో విశ్వనాథ. ఇదిగో మీ తపస్సుకు ఫలం, మన ప్రేమకు ప్రతిరూపం మన ప్రియపుత్రుడు ప్రహ్లాదుడు. అద్భుతం దేవి, ప్రహ్లాద కుమారుడు. ఆహా, ఎంత మధురమైన నామం! ఒకసారి నా చేతిలోకి నా కుమారుని తీసుకొనిదను. ఇతడే నా సింహాసనమునకు నిజమైన వారసుడు. నా కీర్తిని దశ దిశలా వర్ధిల్లజేయగలడు. నాస్తిక లోకమునకు ఇతడిని ప్రభువును చేసెదను. నాయనా ప్రహ్లాద కుమారా, నీవు గురుకులమునకు వెళ్ళి సకల విద్యా పారంగతుడవై తిరిగి రమ్ము. నీ తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టుము నాయనా. అట్లే తండ్రి, మీ ఆజ్ఞను తప్పక శిరసావహించెదను. శుక్రాచార్య మహాశయ, తమకు సాదర స్వాగత ప్రణామములు. పరమ పూజ్య గురుదేవా శుక్రాచార్య, మీరు ప్రహ్లాద కుమారుని మీ గురుకులమునకు కొనిపోయి నాస్తిక విద్యా పారంగతుని చేయుడు. నా శక్తి సామర్థ్యములను కీర్తి పరాక్రమ వైభవమును అతనికి బోధింపుడు. నా సింహాసనమునకు తగిన నా వారసుని సిద్ధము చేయుడు. నాయన ప్రహ్లాద కుమార, నీవు నీ గురువుల బోధలను శ్రద్ధగా గ్రహించి నాస్తిక విద్యా నిష్ణాతుడవై తిరిగి రమ్ము. నీ తండ్రి కీర్తిని దశ దిశలా ప్రకాశింపజేయము. చిరంజీవ చిరంజీవ. సరే తండ్రి, నేను గురువుల దగ్గర సకల శాస్త్ర పారంగతుడనై సర్వ విద్యా నిష్ణాతుడనై నాకు పరమ పవిత్రమైన మానవ జన్మను ప్రసాదించిన నా తండ్రి రుణమును తీర్చుకొనెదను. నా తండ్రి కీర్తి ప్రతిష్టలను కాపాడెదను. హిరణ్యకశ్యప మహారాజా, నీ ఆజ్ఞను శిరసావహించెదము. నీ కుమారుని తప్పకుండా నాస్తిక విద్యాపారంగతిని చేసేదము. ప్రహ్లాద కుమారుని మా వెంట పంపుడు. ప్రహ్లాద కుమారా, మా వెంట రమ్మునైనా, నీకు సకల విద్యలునే నేర్పెదము. ఓం హిరణ్యకశ్యపాయ నమః. హిరణ్యకశ్యపుడే ఈ సృష్టికి కర్త, భర్త, భోక్తా, శాస్త హిరణ్యకశ్యపుడే మనకు ప్రభువు మహేశ్వరుడు. హిరణ్యకశ్యపుడే మనకు దైవము, సర్వము. మనకు మరొక దైవము లేడు. ప్రహ్లాద కుమారా, అర్థమైనదా? అర్థమైనది. ఓం హిరణ్యకశ్యపాయ నమః. హిరణ్యకశ్యపుడే
ఈ సృష్టికి కర్త, భర్త, భోక్తా, శాస్త. హిరణ్యకశ్యపుడే మనకు ప్రభువు మహేశ్వరుడు. హిరణ్యకశ్యపుడే మనకు దైవము సర్వము, మనకు మరొక దైవము లేడు. ప్రహ్లాద కుమారుని విద్యాభ్యాసము చక్కగా కొనసాగుతున్నదా? అతడు గురువుల బోధనలను భక్తి విశ్వాసములతో, వినయ విధేయతలతో స్వీకరించుచున్నాడా? చిత్తము మహారాజా, ప్రహ్లాద కుమారుని గురుభక్తి అపారము, అతని వినయ విధేయతలు అనన్య సామాన్యము. మీ పట్ల అతని భక్తి విశ్వాసములు అనితర సాధ్యములు. అతని జ్ఞాపక శక్తి అమోఘము. అతనిని ఏదో ఒక అద్భుత అదృశ్య శక్తి ఆవహించియున్నది. సరే, మంచిది. నాయన ప్రహ్లాద కుమార, గురుకులములో నీ విద్యాభ్యాసమును చక్కగా పూర్తి చేసి వచ్చితివా? సకల శాస్త్రముల సారమును గ్రహించితివా? నీవు గ్రహించిన విద్యలోని తాత్పర్యమును కొంచెము నాకు వినిపింపుము. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలంత్రెళ్ళక మీరు మేమను మతి భ్రమణంబునల్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమన్సు విష్ణులందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనమూలకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నిహారమూలకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆ ఆ ఆ కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక హరిపూజనంబులేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే
తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుడు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక ఆ ఆ ఆ కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషసాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణిల్చు వీణులు వీణులు విష్ణునాకర్ణిల్చు వీణులు వీణులు మధువైరిదవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మరియడి తండ్రి తండ్రి ఆ ఆ ఇదేనా నీవు గ్రహించిన విద్య? ఇదేనా నీవు నేర్చుకున్న శాస్త్రము? ఆచార్యవర్యులారా, ప్రహ్లాద కుమారునకు ఇదేనా మీరు నేర్పిన విద్య? నాస్తిక విద్యను నేర్పమంటే ఆస్తిక విద్యను నేర్పితిరి. నాకు నమ్మక ద్రోహము చేసితిరి. హిరణ్యకశ్యప మహారాజా, ఇందులో మా దోషము ఏమీ లేదు. ప్రహ్లాద కుమారుడు జన్మతః విష్ణుభక్తుడు. మరొకసారి అతనిని మార్చుటకు ప్రయత్నించెదము. మా వెంట పంపుడు. శుక్రాచార్య గురువర్య, ఏ విధముగానైనా సరే ప్రహ్లాద కుమారుని విష్ణుభక్తిని తొలగించి ప్రపంచ సుఖములపై అనురక్తిని కలిగించండి. ఇదే నా విన్నపము. అవశ్యము మహారాజా, మీ ఆజ్ఞను శిరసావహించెదము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ స్మరణం సజ్జనమన భవభయహరణం. నారాయణ మననం దుస్తర భవసాగరతరణం. నారాయణ స్మరణం సజ్జనమన భవభయహరణం. నారాయణ మననం దుస్తర భవసాగరతరణం. విష్ణువు దర్శనమే మానవ జీవిత పరమార్థము. విష్ణువు కీర్తనమే ముక్తికి చక్కని సోపానం. విష్ణువు దర్శనమే మానవ జీవిత పరమార్థం. విష్ణువు కీర్తనమే
ముక్తికి చక్కని సోపానం. కనులకు వెలుగు, చెవులకు వినికిడి, నోటికి వాక్కు నారాయణ మంత్రమే. కనులకు వెలుగు, చెవులకు వినికిడి, నోటికి వాక్కు నారాయణ మంత్రమే. శ్రీమన్నారాయణ మంత్రమే. నారాయణ స్మరణం సజ్జనమన భవభయహరణం. నారాయణ మననం దుస్తర భవసాగర తరణం. నారాయణ స్మరణం సజ్జనమన భవభయహరణం. నారాయణ మననం దుస్తర భవసాగర తరణం. మాతాపితరులు నారాయణుడే, గురువును అతిథియు నారాయణుడే. జ్ఞానము తేజము నారాయణుడే, శక్తియు బలమును నారాయణుడే. నారాయణ స్మరణం సజ్జనమన భవభయహరణం. నారాయణ మననం దుస్తర భవసాగర తరణం. నారాయణ స్మరణం సజ్జనమన భవభయహరణం. నారాయణ మననం దుస్తర భవసాగర తరణం. ప్రహ్లాద కుమార, హిరణ్యకశ్యప ప్రభువే మనకు దైవము. అతడే మనకు సర్వము. అతడిని మించిన వారు ముల్లోకములలో ఎవరూ లేరు. మావలనే నీవు కూడా అతడినే భజింపుము. అతనిని శరణు పొందుము. విష్ణునామ స్మరణము విడిచిపెట్టుము, అది మనకు నిషేధము. ఇదే మన రాక్షస జాతి ధర్మము, కర్తవ్యము. అన్యచింతనము మనకు పనికిరాదు. నీ తండ్రి పలుకులను గౌరవింపుము. నీ గురువుల ఆజ్ఞను శిరసావహింపుము. పూజ్య గురుదేవులారా, నేను మీలోనూ నాలోనూ నా తల్లిదండ్రులలోనూ సకల ప్రాణులలోనూ సర్వవ్యాపకుడైన విష్ణుమూర్తిని మాత్రమే దర్శించుచున్నాను. నాకు అతడు తప్ప ఇంకేమీ కనిపించుటలేదు. మీ అందరిలోనూ నాకు విష్ణునామమే వినిపించుచున్నది, విష్ణురూపమే కనిపించుచున్నది. ఇక నేను చేయగలిగినది ఏమున్నది? అసత్యమాడుట నాకు సాధ్యము కాదు. నాలో సహజముగా జరుగుచున్న ఈ వ్యాపారాములో నా ప్రమేయము, నా ప్రయత్నము ఏమీ లేవు. ఈ విషయములో దయచేసి నన్ను క్షమించండి. ఓయి ప్రహ్లాద కుమారా, నీవు గురువుల ఆజ్ఞను ధిక్కరించుచున్నావు. ఎవరూ నేర్పని ఈ విద్య నీకెట్లు సంక్రమించినది? మేము రాజాగ్రహమునకు గురియగుచున్నాము. రాజు శిక్షల నుండి మమ్ము రక్షింపుము. పూజ్య గురుదేవులారా, మీరు భయపడకండి. నా వలనే మీరు కూడా విష్ణుమూర్తి శరణాగతి చేయండి. ఆ విష్ణుమూర్తి సదా మిమ్మల్ని రక్షించును. మీ యోగక్షేమములను అతడే విచారించును. మీరు నిశ్చింతగా ఉండండి. హిరణ్యకశ్యప మహారాజా, మేము ఏ విధముగా ప్రయత్నించినను ప్రహ్లాద కుమారుని విష్ణుభక్తిని తొలగించుట మాకు సాధ్యమగుటలేదు. అతడు మాకే విష్ణుభక్తిని ప్రబోధించి మాలో విష్ణుభక్తిని రగిలించుటకు తీవ్రముగా ప్రయత్నించుచున్నాడు. దయచేసి మమ్ము క్షమింపుము. ద్వారపాలకులారా, ప్రహ్లాదుని శిక్షించి అతని ఆస్తిక బుద్ధిని మార్చి నాస్తికునిగా తీర్చిదిద్దండి. చిత్తం మహాప్రభు, తమరు ఆజ్ఞాపించినట్లే.